వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు రాత్రి పగల తేడా లేకుండా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనం చోడవరం నియోజకవర్గంలోనూ ఎమ్మెల్యే ధర్మశ్రీని అడిగి తెలుసుకుంది ఎన్నికల ప్రచారం ఏ విధంగా జరుగుతుందని. సార్ చెప్పండి సార్, ఎన్నికల ప్రచారం ఏ విధంగా జరుగుతుంది, ప్రజల నుండి ఎటువంటి స్పందన వస్తుంది మీరు ప్రచారం చేసే సమయంలో? మీరే చూస్తారు. యాక్చువల్గా ఎన్నికల ప్రచార కార్యక్రమంలా కాకుండా ఒక పండగ మాదిరిగా, ఒక జాతర మాదిరిగా, ఒక ఉత్సాహంగా అక్క చెల్లెమ్మలందరూ కూడా పాల్గొనడం, అలాగే జగనన్న అభిమానులు అందరూ కూడా కుటుంబ సభ్యులందరూ పాల్గొనడం, ఈరోజు నినాదాల హోరుతో ప్రచారాల హోరుతో బ్రహ్మాండమైనటువంటి స్పందన ప్రజల నుంచి వెల్లువెత్తుతున్నటువంటి తను కారణం 2,57,000 కోట్లు కానీ 1 రూపీ కూడా కరప్షన్ లేకుండా నేరుగా ప్రజలకు అందించినటువంటి ఫలితం ఈరోజు వాళ్ళ మొక్క కవలికల్లో కనిపిస్తుంది. నవ్వు, జగన్ మీద లవ్వు, ఇవన్నీ కూడా క్లియర్ కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. కాబట్టి బ్రహ్మాండమైన స్పందనతో మళ్ళీ జగన్ బాబే రావాలి, జగన్ బాబు వస్తేనే మా జీవితాలు బాగుంటాయి, జీవన ప్రమాణాలు బాగుపడతాయి, మన ప్రాంతం బాగుపడుతుంది, మళ్ళీ మీరు గెలవాలి అని చెప్పి ఒక మంచి ఆశీర్వచనాలు, మంచి దీవెనలు, చల్లని దీవెనలు ప్రజలందరూ ఇస్తున్నారు. కాబట్టి ఇది ఎన్నికల ప్రచారం కాదు, ఉత్సాహంగా చూడండి. మా అక్క చెల్లెమ్మల అందరిలో కూడా మొక్క కవలికలు ఎంత ఆనందంగా ఉన్నాయో, అంటే పండగలాగా వెళ్తున్నాం. అంచేత ఈ పండగ మరింత నిండుగా రోజు రోజుకి పెరుగుతుంది. అంచేత ఎగురుతుంది మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా అనేది ఆ జెండాకి ఉన్నారు వీళ్ళంతా అండ. అంచేత ఏంటంటే ఈ అండతో డెఫినెట్గా ఒక అఖండమైన మెజార్టీ చోడవరం నియోజకవర్గం సాధించబోతుందని మాత్రం తెలియజేస్తున్నాను. సార్, 175 స్థానాలకి 175 స్థానాలు, 25 పార్లమెంట్కి 25 పార్లమెంట్ స్థానాలు గెలుస్తామని సీఎం జగన్మోహన్ రెడ్డి నమ్మకంగా చెప్తుంటే ఆయన నమ్మకాలకు కారణం ఏంటనుకుంటున్నారు? ప్రజల పట్ల విశ్వాసం. ఆయన ఒకే ఒక మాట చెప్పాడు, రాజకీయ చరిత్రలో ఇప్పుడు 77 సంవత్సరాల స్వతంత్రం వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యంలో ఏ రాజకీయ పార్టీ అయినా సరే, ఏ రాజకీయ నాయకుడైనా సరే, ఏ పార్టీ అధ్యక్షుడైనా సరే, మీ ఇంట్లో మంచి జరిగిందంటే నన్ను ఆదరించండి అన్నటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నాడా? ఒక జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. ప్రతి ఇంటికి మేలు జరిగింది, ప్రతి కుటుంబానికి మేలు జరిగింది, ప్రతి వ్యక్తికి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఎన్నో కష్టకాలాలు, కరోనా వల్ల 2 సంవత్సరాలు రాష్ట్రానికి రావాల్సినటువంటి ఆర్థిక వనరులు రాలేకపోయినా ఒక్క స్కీమ్ కూడా ఆపకున్న ప్రజలకు నేను ఆ రోజు 3,648 కిలోమీటర్లు పాదయాత్ర చేసి మాటిచ్చాను. మాటకు నిలబడ్డ మగాడు కానీ, మాటకు నిలబడ్డ మొనగాడు కానీ ఒక జగన్మోహన్ రెడ్డి ఉన్నారని అనిపించుకోవాలనే ఉద్దేశంతో ఆయన ఎక్కడ రాజకీయాలు చూడకున్నా, పార్టీలు చూడకున్నా రాజకీయాలకు అతీతంగా చేశారు. కాబట్టి ప్రజల పట్ల ఉన్నటువంటి నమ్మకం, అలాగే జగన్ మాటిస్తే మాటకు నిలబడతాడనే ప్రజలకు ఉన్నటువంటి విశ్వాసం, ఆ రెండు కలగలిపే 175కి 175 గెలుచుకుంటామని, అదే టార్గెట్గా యుద్ధానికి సిద్ధంగా ఉండాలని, 25 ఎంపీలు కూడా 25 ఎంపీలు గెలుచుకుంటాం అనే దీంతో మనం ముందుకు అడుగులు వేయాలని మాకు సంవత్సరం కూడా ఆయన చెప్తున్నటువంటి విధానం చూస్తే అదే నినాదంతో మేము అదే ప్రధానంగా ఈరోజు ప్రజల్లోకి వెళ్తున్నాం. డెఫినెట్గా ప్రతి నియోజకవర్గంలో అనూహ్యమైనటువంటి స్పందన ఆ విధంగానే కనిపిస్తుంది. వైఎస్ఆర్సీపీకి స్టార్ క్యాంపెయినర్లు అంటే ఎవరు చెప్తారు? వైఎస్ఆర్సీపీకి స్టార్ క్యాంపెయినర్స్ మా వాళ్ళే, మా అక్క చెల్లెమ్మలు, జగనన్న కుటుంబ సభ్యులు. మాకు సెపరేట్ స్టార్ క్యాంపెయినర్స్ ఎవరు అవసరం లేదు, వీళ్ళే స్టార్ క్యాంపెయినర్స్. ఎందుకంటే వీళ్ళే మా కార్యకర్తలే, మా నాయకులే, మా మహిళా సోదరిమణులే, వీళ్ళే స్టార్ క్యాంపెయినర్స్. మాకు ఎవరో ఎక్కడో కొత్తగా రానక్కర్లేదు, వాళ్ళకన్నా పెద్ద స్టార్లు అనమాట వీళ్ళందరూ. అంతే చూశారు కదా, వాళ్ళందరూ కూడా ఎంత ఇదిగా ఉంది. అది రైట్. వైఎస్ఆర్సీపీ చేపడుతున్న ఎన్నికల ప్రచారం ఒక పండగ వాతావరణంలో జరుగుతుందని, ఏ ఇంటికి వెళ్ళా వారికి ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ పథకాల గురించి చెప్తున్నారని, వారి మొహంలో ఒక ఆనందం కూడా కనపడుతుందని తమకు ఎన్నికల ప్రచారానికి సంబంధించిన స్టార్ క్యాంపెయినర్లు అక్కజెల్లెమ్మలని ఎమ్మెల్యే ధర్మశ్రీ చెప్తున్నారు. కెమెరామెన్ శంకర్తో నాయుడు, చోడవరం.